కాకినాడ రాయుడుపాలెంలో గల సిటీసీ ప్రాంగణంలో కాకినాడ పట్టణంలో గల అన్ని పాస్టర్స్ ఫెలోషిప్స్ వారి సహకారంతో దైవ సేవకులు సువార్థికుల సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి సిటీసీ సిఓసి సిఓఎం డైరెక్టర్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ స్వాగతం పలికారు. కార్యక్రమానికి సిటీసీ సిఓసి సిఓఎం డైరెక్టర్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ స్వాగతం పలికారు. సిటీసీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ దైవ సువార్థికులు కెచియా ఆర్ జోషియా రంజీబాబు వాక్య పరిచర్య చేసి దైవ సందేశం అందించారు. చెక్కేచియా ఇంగ్లీష్లో వాక్య పరిచర్య చేయగా ప్రముఖ సువార్థికులు సువార్తరాజు తెలుగులో అనువదించారు. ఈ సందర్భంగా చియా యేసుక్రీస్తు మహిమను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దైవ సేవకులు సువార్థికులు పలువురు విశ్వాసులు పాల్గొన్నారు. చివరిగా వారంతా గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. Truly now she touched the clothing, she was healed. నిజమేగా ఆమె వెనక తట్టుగా వచ్చింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది, ఆమె బాగుపడింది. But Jesus did not let her go with a healing. కానీ ఆమె ఆరాధన రక్తదాన కట్టాడని తెలుసుకున్న తర్వాత ఆమె వదిలేదే యేసయ్య. Jesus said, who touched me? యేసు వారు తిరిగి ఎవరు నన్ను ముట్టుకున్నారు అని అడిగాడు. Disciples said, there's a big crowd. Oh, Jesus pushing her. People who touch me. బోధకుడు ఇదే ఎలాంటి ప్రశ్న అడుగుతున్నా, ఎంతమంది జనసమూహం దొమ్మిగా మన మీదకి వస్తున్నారు, అందరూ ముట్టుకుంటున్నారు, నేను రాష్ట్రం పూసుకొని తిరుగుతున్నాను అంటారు శిష్యులు. But when Jesus said, who touched me, the woman knows that I can't get away with it. కానీ యేసు ప్రభువు నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడిగినప్పుడు ఆ స్త్రీ తెలుసుకుంది, అమ్మో నేను ఇక్కడికి తప్పించుకొని వెళ్ళలేను, నేనే కదా ముట్టుకున్నాను బాగుపడ్డాను అనుకోని ముందుకు వచ్చి ఆమె సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది.